నాన్న నువ్వు ఇచ్చిన పౌడరు పంచదారలో కలిపేశా. మా అత్తయ్యకి ఈరోజు పడుకునే ముందు పాలు తాగే అలవాటు ఉంది. ఈరోజు ఎలాగైనా దాంతో కలిపించి ఇచ్చేస్తా. సరే, తాగిపోతే నువ్వు బాగా ఏడవడం ప్రాక్టీస్ చేయి. బాగా ఏడ్చి అందరిని నమ్మించు. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. బాగా ఏడు అమ్మ. అలాగే నాన్న, మీరు వెళ్ళి కూర్చోండి. అత్తయ్య బాగున్నారా? బాగున్నానరా, నువ్వు బాగున్నావా? నేను బాగున్నా అత్తయ్య. ఎప్పుడు వచ్చావమ్మా? నేను నిన్ననే వచ్చాను. అత్తయ్య పంచదార ఉప్పు కలిపి నీళ్ళు ఇస్తారా? ఇస్తానమ్మా. నాన్న ఏంటమ్మా? నోతెరు ఏంటమ్మా? నోతెరు. ఇందాక కడుపు నొప్పి అన్నావు కదా నాన్న, ఇది తాగితే తగ్గిపోతుందని తీసుకొచ్చాను. అవునా? ఏంటి ఏమైంది నాన్నకి? వచ్చేటప్పుడు కడుపు నొప్పి అన్నారు అక్క. అవునా? మరి నాకు చెప్పలేదు ఇందాక. పర్లేదు అక్క, ఇప్పుడు పంచదార ఉప్పు కలిపి నీళ్ళు ఇచ్చాను, తగ్గిపోద్దులే. ఆ? ఏంటి పంచదార ఉప్పు కలిపి నీళ్ళు ఇచ్చావా? అవును. ఏ పంచదార కలిపావే? అయ్యో ఎందుకక్క కంగారు పడుతున్నావు? చిన్నప్పటి నుంచి నాన్నే కదా మనకు నేర్పించింది. చెంచాడు పంచదార, చిటికెడు ఉప్పు గ్లాసు నీళ్ళలో వేసుకొని తాగితే కడుపు నొప్పి తగ్గిపోతుంది అన్నారు కదా. మీరు తాగింది నాన్న, ఇంకొంచెం తాగండి. కొంచెమే. ఏమైనా కాను వాగు. ఓసే, ఆ పంచదారలో విషం ఉందే. విషమా? విషం ఉండడం ఏంటక్క? రానా నువ్వు హాస్పిటల్. ఆగక్క, అసలు విషయం చెప్పు. అబ్బా అది ఏంటి చెప్పలేకపోతున్నావా? అక్కని ఎందుకు కొట్టావు? మా నాన్నకి డబ్బులు ఇవ్వడం కోసం ఈ ఆస్తి అమ్మాలనుకుంది. అడ్డుగా మీరున్నారు కదా, మీ అడ్డు తొలగించుకోవాలనుకుంది మా అక్క. అందుకే పంచదారలో విషం కలిపింది. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీ నాన్నగారిని హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఎందుకు? ఇలాంటి వాళ్ళు ఉంటే ఎంత, పోతే ఎంత? అలా అనకూడదమ్మా, ఎంతైనా మీ నాన్నగారు కదా. అంత కంగారు పడకండి అత్తయ్య, ఆ పంచదారలో విషం ఏం కలపలేదు. మా నాన్న విషం కావాలని నా ఫ్రెండ్నే అడిగాడు. నాకు ఆ విషయం తెలిసి తెల్ల మిరియాల పొడి ఇచ్చి పంపించా. పాపం అదే విషం అనుకొని సంబరపడుతున్నారు. బుద్ధుందా నీకు? మన అమ్మ నాన్నలదైతే ఒక ప్రాణము, అత్తయ్యదైతే ఒక ప్రాణమా? అమ్మ లాంటి అత్తయ్యకి అన్యాయం చేయాలని చూస్తే మనకు కూడా అన్యాయమే జరుగుతుంది. ఇంకొకసారి అత్తయ్యకి చీమ గుట్టిన చావగొట్టి చెవులు మూస్తా. ఓవర్ యాక్షన్ చేసిన చాలు. తాగింది జస్ట్ మిరియాల పొడే. ఇక లేవండి. క్షమించండి అమ్మా. క్షమించబట్టే బతుకున్నావులే. నువ్వు పని చూసుకున్నాడు. వెళ్ళొస్తాం అత్తయ్య. అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య.